దాని సింపుల్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే ఏంటమ్మా? వడ్డీ అంతే ఏంటని అడిగా. అడిషనల్ అమౌంట్. ఓకేనా? ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ మీ అందరు తెలుసు. ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? PTR బై P అంటే ఏంటమ్మా? ప్రిన్సిపల్ ఆర్ సమ్. T అంటే టైం. ఓకే. ఓ వినండి. ప్రిన్సిపల్, టైమ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు PTR బై 100 అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ప్రిన్సిపల్ కావాలంటే ఫార్ములా ఏంటి? P కావాలంటే 100I బై TR. 100I బై TR ఇంటూ 100. P కావాలంటే బై TR. టైం కావాలంటే 100I బై PT. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే అమౌంట్. నెక్స్ట్ వన్ ఏంటి? అమౌంట్. ఏ అనే లెటర్తో డినోట్ చేస్తారు. అమౌంట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నా. ఓకే. నేను మీకు 100 రూపాయలు అప్పిచ్చా. 1 ఇయర్ తర్వాత 10 రూపాయలు వడ్డీ వేసి ఇవ్వాలి అంటే నాకు ఎంత ఇస్తారు? 1. దీన్ని అమౌంట్ అంటారు. ఓకేనా? అమౌంట్ వచ్చేసరికి ఏంటంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ప్లస్ ఈ రెండు కలిపితే వచ్చేది ఏంటి? అమౌంట్ అంటే మొత్తం. ఇప్పుడు అమౌంట్ ఫార్ములా కావాలనుకోండి. P ప్లస్ I అంటే ఇంట్రెస్ట్. ఫార్ములా ఏంటి? A ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ P ఉంది కదా. P కామన్ తీస్తాం కదా. ఏమవుతుందమ్మా? దేనికి ఫార్ములా ఇది? అమౌంట్ ఫార్ములా. దేనికి ఫార్ములా? అమౌంట్ ఫార్ములా. ఓకేనా? ఇది ఫార్ములా. ఏదో ఫార్మాలిటీ చెప్పా. ఓకేనా? ఇవన్నీ పక్కన పెట్టండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా కడతారంటే గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఇయర్ వైజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇయర్ కడతారు. ఓకేనా? నెలలకు కాదు, ఇయర్ వైజ్ కట్టాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2 months అని ఇచ్చాను అనుకోండి. ఈ 2 months ని ఎందులో కన్వర్ట్ చేయాలి? ఇయర్ లో కన్వర్ట్ చేయాలి. 2 months ని ఇయర్ లో కన్వర్ట్ చేయాలంటే 2/12. అర్థమైందా? మంత్స్ ని ఇయర్ లో కన్వర్ట్ చేయాలంటే 2/12. 2/12 అంటే ఎంత? 1/6. అలా కాదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 6% ఫర్ 6 months అని అనుకోండి. 6% ఫర్ 6 months అని అడిగాను అనుకోండి. అంటే 6 నెలలకి 6% అయితే బట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారన్న? ఇయర్లీ. 6 months కి 6% అయితే ఇయర్లీ ఎంత? 12% తీసుకోవాలి. ఓకేనా? చెప్పండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఇయర్. ఓకేనా? దీని క్వశ్చన్ నోట్ చేయండి. నోడా. ఓకేనా? ఈ పెట్టేది.
Exercise question number 1. Hold on. Find the simple interest on. Find the simple interest on 7,500. Question number 1. Find the simple interest on 7,500 in 4 years. In 4 years at 15% per annum. 15% per annum. Okay, now find the simple interest on 7,500 4 years at 15% per annum. Okay, మనకి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడమ్మా 7,500. Okay, next time 4 years. Rate of interest 15% per annum. 15% per annum. ఓకేనా? ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ కావాలి. ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? ఫీ అండ్ ప్రిన్సిపల్ 7,500 into time 4 into rate of interest. 4 5s are 15, 60, 60 75s are 4,000. ఇంకో డెస్ట్ ఉంది. ఇది ఫార్ములా. ఓకే, మెథడ్ ఫార్ములా చూడండి. ఇది ఈజీయే బట్ నేను కాదంటలేదు. దీనికి ఆల్టర్నేట్ మెథడ్ చెప్తున్నా చూడండి. ఒకసారి చూడండి. ఇంట్రెస్ట్ ఎప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారమ్మా? ఇంట్రెస్ట్ 10 రూపాయలకు కడతామా 100 రూపాయలకు కడతామా? ఇంట్రెస్ట్ బయట ఇంట్రెస్ట్ ఎలా కడతాం? 10 రూపాయలు లెక్కేస్తాం 100 రూపాయలు లెక్కేస్తాం? 100 రూపాయలు. అవునా? చెప్పండి, గుర్తుపెట్టుకోండి. నేను ఎంత అప్పు ఇచ్చాను? ఎన్ని ఇయర్స్ కి? ఎంత పర్సెంట్ చెప్పిన? అంటే సంవత్సరానికి 15 రూపాయలు చెప్పిన ఎన్ని ఇయర్స్ తప్పించాను? సంవత్సరానికి 15 రూపాయలు చెప్పిన 4 సంవత్సరాలు తప్పిస్తే 4 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందమ్మా? సంవత్సరానికి 15 రూపాయలు చెప్పిన 4 సంవత్సరాలకి ఇచ్చా అంటే 4 15 ఎంత? 60 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది. ఎప్పుడు? మనం 100 రూపాయలు అప్పిస్తే. ఇంట్రెస్ట్ ఎప్పుడు ఎలా కడతారని చెప్పాను? 100 రూపీస్ ఫైండ్ అవుట్ చేస్తారని చెప్పాను. నేను సంవత్సరానికి 15 రూపీస్ చెప్పిన 4 ఇయర్స్ తప్పిస్తే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 4 15s are 60 రూపీస్ వస్తుంది. ఎంత అప్పిస్తే? నువ్వు 100 రూపాయలు అప్పిస్తే 60 రూపాయలు వడ్డీ వచ్చింది. బట్ నువ్వు 100 రూపాయలు అప్పిచ్చావా 7,500 ఇచ్చావా? 7,500 కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 2 zeros క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లై. 60 into 75 ఎంత? ఓకేనా? నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఎంత కట్టాలి చెప్పండి? 100. చెప్తారండి ఒప్పుకుంటే బాగుంది. అందరి దగ్గర ఉన్నాయా? ఉందా? మెటీరియల్ ఉంది. నీ దగ్గర ఉందా? తను ఎంటెక్ నోట్ తెచ్చుకో. నేను డిక్టేట్ చేయలేను కానీ అడుగు. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి ఒకసారి. సేమ్ వన్. క్వశ్చన్ నెంబర్ 2 సేమ్ వన్. చెప్పండి ఏమిచ్చాడు? ఫైండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 7,560 in 5 years at 12% per annum అంటున్నాడు. ఓకేనా? సంవత్సరానికి 12% చెప్పిన ఎన్ని ఇయర్స్ కి? సంవత్సరానికి 12 రూపాయలు చెప్పిన 5 years కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందమ్మా? 5 12 ఎంత? సంవత్సరానికి 12 రూపాయలు చెప్పిన 5 years కి 5 12 ఎంత వస్తుంది? 60 రూపీస్ వస్తుంది. ఎంత అప్పిస్తే? 100 కి 60 రూపీస్ అయితే మనకు కావాల్సింది అప్పు ఎంత ఇచ్చాడు? 7,560 కి ఇంట్రెస్ట్ ఎంత? క్వశ్చన్ నెంబర్ 2. 2 0 0 0 క్యాన్సిల్. 6 into 756 అని ఎంత? ఎంత? 4,500 and ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3.
క్వశ్చన్ నెంబర్ 3 ఏమి ఇచ్చాడు? At the rate of 8.5% per annum SA, at the rate of 8.5% per annum SA, a sum of 4800 will earn how much interest in 2 years 3 months అని చెప్తున్నాడు. నేను ప్రెసెంట్ అప్పు ఎంత ఇచ్చానండి? 4800 ఇచ్చాను. ఎంత పర్సెంట్ చెప్పిన? 8.5% చెప్పిన. ఎన్ని ఇయర్స్ కి ఇచ్చాను? 2 years 2 years 3 months? ఫార్ములా ఏంటి? PTR by 100. జరగట్లేదు. క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 4800 అప్పిచ్చాను. ఎంత పర్సెంట్ చెప్పిన? 8.5% చెప్పిన. ఎన్ని ఇయర్స్ కి ఇచ్చానండి? 2 years 3 months కి ఇచ్చాను. చూడండి ఒకసారి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఎంత? 4800 ఇంటూ టైం ఎంత? 2 years 3 months అని చెప్తున్నాడు. 2 years 3 months ని ఎందులో మార్చాలని చెప్పాను? ఇయర్ లో మార్చాలి కదా. ఎంత వేయాలి? 12. అంటే 1 3s 4 3s అంటే 2 1/4 ఏనా? 2 1/4 అంటే 2 4s ఎంత? 8 + 1 9/4 years మాట. ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8.5. 8.5 అంటే 17/2 ఏనా? 8.5 అంటే 8.5 అంటే ఎంత? బై ఎంత అమ్మా? 2 zeros 2 zeros క్యాన్సిల్. ఇది వచ్చింది ఎన్నిసార్లు పోతుంది? 12. ఇది వచ్చింది ఎన్నిసార్లు పోతుంది? 6 6 9s 54. 54 into 17 9 18. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 4. ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 4 గనక మీకు కంపల్సరీ ఈ టైప్ లో ఇస్తే, చిన్న మోడిఫికేషన్ కనుక క్వశ్చన్ లో ఇస్తే కంపల్సరీ మిస్టేక్ చేస్తారు మీరు. ఏం మిస్టేక్ అంటే చెప్తాను చూడండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 1820. ఓకేనా? ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 1820 ఫ్రమ్ March 9 2003 టు May 21 అన్నాడు కదా. May 21 అనకుండా మే 9 అని అన్నాను అనుకోండి. March 9 2003 టు May 9 2003 అన్నాను అనుకోండి. March 9 టు May 9 అంటే ఎన్ని డేస్? సార్ ఎన్ని మంత్స్ చెప్పండి? 2 months. 2 months కింద క్యాలిక్యులేట్ చేసి 2 months ని ఇయర్ లో మార్చాలంటే బై ఎంత వేస్తారు? బై 12 వేస్తారు. 2 months కాబట్టి. ఒకసారి చూడండి. నేను క్వశ్చన్ March 9 2003 టు May 9 2003 అన్నాను. క్వశ్చన్ 1 May 21 పక్కనే ఉంది. March 9 టు May 9 అని అనుకోండి. అప్పుడు ఎన్ని మంత్స్ కంటే మీరు కౌంట్ చేస్తారు? 2 months. మంత్స్ ని ఇయర్ లో మార్చాలని ఎంత వేస్తారు? ఎలా చేస్తారు? రాంగ్. అర్థమైందా? ఎందుకు రాంగ్ అంటే March 9 అన్నది మంత్ ని రిప్రజెంట్ చేస్తుందా? డేని రిప్రజెంట్ చేస్తుందా? డేని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి March 9 నుంచి May 9 వరకు డేస్ ఎంత కౌంట్ చేయాలి తప్ప 2 months అని వేయకూడదు. అర్థమైందా? March 9 అనేది ఏంటి? మంతా డేయా? డే కాబట్టి March 9 నుంచి May 21 వరకు ఎన్ని డేస్ కౌంట్ చేయండి. ఓకే? March 9 అంటే మార్చి లో ఎన్ని డేస్ ఉంటాయి? 31 లో 9 పోతే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 31 లో 9 పోతే ఎన్ని ఉంటాయి? 22. మార్చ్ లో 22 ఉంటాయి. మార్చి తర్వాత ఏంటి? ఏప్రిల్ ఎన్ని ఉంటాయమ్మా? ఏప్రిల్ తర్వాత ఏంటి? మే ఎన్ని? మే ఎక్కడి వరకు? 21. టోటల్ యాడ్ చేస్తే ఎంత? 63 days. ఈ డేస్ ని డేస్ లో కట్టాలా? ఇయర్స్ లో మార్చాలా? ఇయర్స్ లో మార్చాలని చెప్పాను నేను. ఇయర్స్ లో మార్చాలంటే బై ఎంత వేయాలి? 73 days. ఓకేనా? ఈ 73 days ని ఇయర్ లో మార్చాలంటే బై ఎంత వేయాలి?
తెంగర మొహాలని ఇక్కడ ఉన్నాయి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారని చెప్పాను, ఇయర్లీ ఫైండ్ అవుట్ చేస్తారని చెప్పాను. క్వశ్చన్ కనుక టైం కనుక మంత్స్లో ఇస్తే ఓకేనా, ఇయర్ లో ఎన్ని మంత్స్ ఉంటాయి, బై 12 వేయాలి. క్వశ్చన్ డేస్ లో ఉంది కాబట్టి దీన్ని ఇయర్ లో మార్చాలంటే ఇయర్ లో ఎన్ని డేస్ ఉంటాయి, బై 365 డేస్ వేయాలి. ఎప్పుడు అంటే అది ఆర్డినరీ ఇయర్ అయితే. ఇప్పుడు 2003 అనేది ఆర్డినరీ ఇయరా లీప్ ఇయరా, అందుకే బై 365 వేయాలి. అది లీప్ ఇయర్ అయితే ఓకేనా, ఓకేనా. ఇప్పుడు ఎంత వేయాలండి, ఇక్కడ టైం ప్లేస్ లో ఇది తీసుకోవాలి. దాని తర్వాత మీకు తెలుసుగా ఏం చేయాలో చెప్పండి. ప్రిన్సిపల్ ఎంత, 1820 ఇంటూ టైం ఎంత 365 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 7.5 అంటే ఎంత 15/2 బై ఎంత అండి, దీని సింప్లిఫై చేయండి. మంచి బ్యాచ్. $27. క్యాన్సిల్ చేసిందిగో, 0 0 క్యాన్సిల్. ఇది వచ్చిందిలో 5 టైమ్స్ పోతుంది, ఈ 5 వచ్చిందిలో 3 టైమ్స్ పోతుంది, ఈ 2 వచ్చిందిలో ఎన్నిసార్లు పోతుందమ్మా చెప్పండి. 91 ఇంటూ 3 అని ఎంత 273 బై ఎంత ఉంది 10 ఉంది. 273/10 అని ఎంత 27 పాయింట్ అంటే 273/10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. Question number 5. Question number 5 ఏమి ఇచ్చారు చెప్పండి. అండ్ వాట్ సమ్ ఆఫ్ మనీ, వాట్ సమ్ అడుగుతున్నాడు. సమ్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ఏనా, ఓయ్ సమ్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ఏనా. అండ్ వాట్ సమ్ ఆఫ్ మనీ విల్ ది సింపుల్ ఇంట్రెస్ట్ బి 2000 ఇన్ 5 years at 8% per annum అన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు అమ్మా, సారీ సింపుల్ ఇంట్రెస్ట్ 2000 అని చెప్తున్నాడు. ఎన్ని ఇయర్స్ కి 5 years. ఎంత పర్సెంట్ చెప్పినా మనకు కావాల్సింది ఏంటి, సమ్ అంటున్నాడు. సమ్ అంటే ఏంటి, ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ కావాలంటే ఫార్ములా ఏంటి 100i బై ప్రిన్సిపల్ కావాలంటే 100 ఇంటూ i. 100i బై ఏమొస్తుంది టిఆర్. 100 అంటే i అంటే ఇంట్రెస్ట్. ఎంత ఇంట్రెస్ట్ 2000 బై టైం ఎంత 5 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 5 8 0 ఎంత. ఈ 40 వచ్చి 2000 లో 50 టైమ్స్ పోతుంది. 5 8 0 40, 2000 లో 50. 50 ఇంటూ 100 అంటే ఎంత ఎంత దీనికి ఆల్టర్నేట్ సింపుల్. ఆల్టర్నేట్ ఇది ఈజీయే, బట్ దీని ఇంకా బెటర్ గా చెప్పొచ్చు. అదేంటంటే చూద్దాం. సింపుల్. ఇయర్లీ ఎంత ఇంట్రెస్ట్ అని చెప్పాడమ్మా, సంవత్సరానికి 8 రూపీస్ అయితే ఎన్ని ఇయర్స్ అప్పించాడని చెప్తున్నాడు క్వశ్చన్ లో. 5 years ఇచ్చాడు కాబట్టి ఇయర్లీ 8 కాబట్టి 5 years కాబట్టి 5 8 0 ఎంత 40. మన దృష్టిలో 40 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ బట్ ఎక్కడ ఉండేది ప్రాబ్లం, వాడు ఇచ్చిన ఇంట్రెస్ట్ ఎంత 2000. ఓకేనా. మనకి ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నాడు. ప్రిన్సిపల్ అంటే మన దృష్టిలో ఎంత అనుకోవాలి 100. వాడి దృష్టిలో ఎంత, ఈ 40 వచ్చిందిలో 50 టైమ్స్ పోతుంది. 50 ఇంటూ 100 అంటే ఎంత 5000. దట్స్ ఇట్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 6 చేయండి.
ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 6 మీరే చెప్పేస్తారు. తక్కువని చెప్పండి ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. And what sum of money will the simple interest be 1440 in 4 years at 7.5% per annum SA అని చెప్తున్నాడు. సంవత్సరానికి 7.5 చెప్పిన ఎన్ని ఇయర్స్ తప్పించాడండి చెప్పండి. సంవత్సరానికి 7.5 చెప్పిన 4 ఇయర్స్ తప్పించాడు, అవునా కదా? సంవత్సరానికి 7.5 చెప్పిన 4 ఇయర్స్ ఎంత ఇంట్రెస్ట్ వస్తుందంటే 4 7.5 సార్ 4 7 సార్ 28 4 half సార్ 2 అంతే కదా? ఎంత ఇంట్రెస్ట్? 30. మన దృష్టిలో ఇంట్రెస్ట్ ఎంత? మన దృష్టిలో ఇంట్రెస్ట్ ఎంత? మన దృష్టిలో క్వశ్చన్ 6 ఓకేనా? ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందని చెప్తున్నాడు? 1440. ఎన్ని ఇయర్స్ కి? 4 ఇయర్స్. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పిన? సంవత్సరానికి 7.5 చెప్పిన ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడండి? 4 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ ఇచ్చాడంట. సంవత్సరానికి 7.5 చెప్పిన 4 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది మన దృష్టిలో చెప్పండి? 4 7.5 ఎంత? 30 రూపీస్ వస్తుంది. ఎంత వస్తుంది? 30. మన దృష్టిలో 30 రూపాయలు వచ్చింది, కానీ వాడి దృష్టిలో ఎంత వచ్చింది? 1440. ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నాడు. ప్రిన్సిపల్ అంటే మనం ఎంత అనుకోవాలి? 100 అనుకున్నాం. వాడు ఎంత అని చెప్తున్నాడు. 100 into 1440 by ఎంత? 30. ఈ 0 క్యాన్సిల్. ఈ 3 వచ్చి ఇందులో 48 టైమ్స్ పోతుంది. 48 into 100 అని ఎంత? 4800. అక్కడ రికార్డింగ్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఏమనలా పోతుంది, లేకపోతే మీ సంగతి చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. పిక్ చేస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 జాన్. క్వశ్చన్ నెంబర్ 7 ఏంటమ్మా? A sum of 12,500. A sum of 12,500 amounts to 15,500 in 4 years at the rate of SA. What is the rate of interest అని చెప్తున్నాడు. సింపుల్. నేను చూడండి, నేను 12,500 అప్పిచ్చాను ఈ అమ్మాయికి. ఓకే, ఇస్తే నాకు ఎంత ఇచ్చింది? 12,500 ఇస్తే అమౌంట్స్ టు 15,500. నేను 12,500 అప్పిస్తే ఈ అమ్మాయి 4 ఇయర్స్ తర్వాత 15,500 ఇచ్చింది. ఎన్ని ఇయర్స్ తర్వాత? అంటే నాకు ఎక్స్ట్రా ఎంత ఇచ్చింది? ఆ ఎక్స్ట్రా ఇచ్చింది ఏమవుతుంది అని చెప్పా? ఇంట్రెస్ట్ అవుతుందని చెప్పా. అంటే 12,500 అప్పిస్తే 3,000 ఇంట్రెస్ట్ వచ్చింది. ఎన్ని ఇయర్స్ కి? 4 ఇయర్స్ కి. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఫార్ములా చెప్పాను మీకు. ఏంటమ్మా? 100I/, ఇది కావాలంటే ఈ రెండు కిందకు వస్తాయి. పీటీ 100 into I అంటే ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి? 12,500 అప్పిస్తే 15,500 ఇచ్చాడు బ్యాక్. అంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 3,000 బై ప్రిన్సిపల్ ఎంత? 12,500 ఇంటూ టైం ఎంత? 2 zeros క్యాన్సిల్. ఓకేనా? చెప్పండి ఇంకా. అయితే ఈ 2 zeros క్యాన్సిల్ చేసుకోండి. ఇందులో 25 4 టైమ్స్, ఇందులో 25 5 టైమ్స్. 4 క్యాన్సిల్. ఈ 5 వచ్చి ఇందులో 6% per annum. ఓకేనా? ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 8. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 9. 9 ఏంటి సార్? 8. క్వశ్చన్ నెంబర్ 8 ఏమి ఇచ్చాను? వాట్ సమ్ ఆఫ్ మనీ విల్ అమౌంట్ టు 520 in 5 years and 568 in 7 years at SA అన్నాడు.
అది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? వాట్ సమ్ ఆఫ్ మనీ అన్నాడు. వాట్ సమ్ ఆఫ్ మనీ విల్ అమౌంట్ టు 520 in 5 years అండ్ 568 in 7 years at SA అని చెప్తున్నాడు. చూడండి ఒకసారి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనున్నా ఎగైన్ ఈ అమ్మాయి కొంత అమౌంట్ అప్పించా. ఎంత అమౌంట్ అప్పించాను మీకు తెలుసా? చెప్పండి. ఇస్తే తిన్న 5 years నాకు బ్యాక్ చేసింది. 5 years కి ఎంత బ్యాక్ చేసింది? 5 years ఎంత ఇచ్చింది? 5 years కి 528 ఇచ్చింది నాకు వెనక్కి. నేను క్షమించు 520 అంట. ఓకేనా? నేను కొంత అమౌంట్ ఈ అమ్మాయికి అప్పించానమ్మా. 5 సంవత్సరాలకు నాకు ఎంత ఇచ్చింది? ఈ 520లో ఏముంటది? ప్రిన్సిపల్ ఏముంటది? ఇంట్రెస్ట్ ఉంటది. 5 years కి నాకు వద్దు, నీ డబ్బులు తీసుకా అని ఇచ్చింది. ఎంత ఇచ్చింది? 520 ఇచ్చింది. అలా కాకుండా 5 years కోకుండా 7 years వరకు ఉంచుకుంది అనుకో, ఎంత? 5 years కి అయితే ఇంత ఇచ్చింది, 7 years కి అయితే ఇంత ఇచ్చింది. ఓయ్ ఇక్కడ మీద ఇక్కడ ఎక్స్ట్రా ఎన్ని ఇయర్స్ ఉంచుకుంది? 2 years ఎక్స్ట్రా ఉంచుకుంది కదా. ఉంచింది కాబట్టి ఇక్కడ మీద ఇక్కడ ఎక్స్ట్రా ఎంత అమౌంట్ వస్తుంది? 48. అంటే 2 సంవత్సరాలు కనుక ఎక్స్ట్రా తన దగ్గర ఉంచుకుంటే ఎక్స్ట్రా ఎంత అవ్వాలి మనకి? అంటే 2 సంవత్సరాలకి 48 ఇంట్రెస్ట్ ఇస్తే ఇయర్లీ ఎంత ఇస్తుంది చెప్పండి? 2 years కి 48 అయితే ఇయర్లీ 24 రూపీస్ అవుతుంది. ఇయర్లీ 24 రూపీస్ అయితే ఎన్ని ఇయర్స్ ఉంచుకుంది? ఫస్ట్ సంవత్సరానికి 24 రూపాయలు వడ్డీ అయితే 5 సంవత్సరాలకి ఎంత? 524 ఎంత? 120 ఇంట్రెస్ట్ వచ్చింది ఫస్ట్ లో. 520లో 120 ఇంట్రెస్ట్ పోతే అసలు ఎంత ఇచ్చినట్టు? ఎంత? 400 అంతే. బుష్. ఇవన్నీ వారల్ సమ్స్. ఓకేనా? అనేయండి. ఇప్పుడు తెల్లారిందా? వర్షం వస్తుందా? నైన్. ఇది వచ్చేయండి ఫస్ట్. ఇంకా టిక్ చేయట్లేదు. ఓకేనా? చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 9 ఏమి చూడండి. సింపుల్, ఇది కూడా చేయొచ్చు. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 6400. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అండి? ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 6400. 6400 వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్తున్నాడు? 2000 అని చెప్తున్నాడు. 6400 మీద ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందని చెప్తున్నాడు? 2000 అని చెప్తున్నాడు. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పిన ఇస్తే? 12.5 ఇస్తే. అయితే ఫైండ్ ది టైం పీరియడ్. టైం ఎంత అని అడుగుతున్నాడు. నేను 6400 అప్పిస్తే కొన్ని సంవత్సరాలకి 2000 ఇంట్రెస్ట్ ఇచ్చాడంట. ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు అని అడుగుతున్నాడు. మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? టైం. టైంకి ఫార్ములా ఏంటి? టైంకి ఫార్ములా 100/PR. 100 ఇంటూ ఐ అంటే ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 2000 బై ప్రిన్సిపల్ ఎంత? 6400 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12.5. 12.5 అంటే 25/2 ఏనా? చెప్పండి. ఈ బై 2 పైకి వెళ్ళి ఏం చేస్తుంది? సింపుల్, ఏం లేదు. 2 zeros క్యాన్సిల్. ఇది వచ్చింది ఎన్నిసార్లు పోతుంది? 4 times. ఈ 4 వచ్చింది ఎన్నిసార్లు పోతుంది? ఇది వచ్చింది ఎన్నిసార్లు పోతుంది? ఇందులో 4 5 times, ఇందులో 4 2. ఎంత వచ్చిందండి? 5/2 అంటే ఎంత? 2.5. 2 years 6 months. ఓకేనా? 2.5 years అంటే ఎంత? 2 years 6 months. గణ్యాలు అంటే ఉన్నాయి. స్కిప్ చేసేద్దామా? 10 11 12 సేమ్. ఓకే.
10, 11, 12 సేమ్. క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసరికేమో ఏమడుగుతున్నాడు అమ్మాడు? ఫైండ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అడుగుతున్నాడు. క్వశ్చన్ నెంబర్ 10 ఆర్ అడుగుతున్నాడు. ఓకేనా? ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 6,000 in 3 years 4 months ఈజ్ 3,000. 6,000 అప్పిస్తే ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడమ్మా? 3,000 ఇచ్చాడు. ఎన్ని ఇయర్స్ కి? 3 years 4 months కి. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. చేయొచ్చా? ఆల్రెడీ ప్రీవియస్ సమ్ చెప్పాను ప్రీవియస్ గా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 ఏమి ఇచ్చాడు చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 11, అర్జున్ టుక్ ఏ లోన్ ఫర్ 4,000. అర్జున్ ఎంత లోన్ తీసుకున్నాడు? 4,000 తీసుకున్నాడు.